హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. లక్కీ డివోషనల్ వాక్స్కి స్వాగతం. ఇవాళ మన వీడియోలో మనం అక్షయ తృతీయ వస్తుంది కదండి. అక్షయ తృతీయ రోజు మనం ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదు, అలాగే అక్షయ తృతీయ రోజు చేయకూడని పనులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడటానికి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే మనం అక్షయ తృతీయ అంటే ఏంటండి? అక్షయం కలిగించేది, ఎన్నటికీ స్థిరంగా ఉండేది, అలాగే మనకి అది నశించనిదండి. కాబట్టి మనం ఆ రోజు చేసే పని ఏదైనా పాపమైన పుణ్యమైన స్థిరంగా అక్షయంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు కొన్ని పొరపాట్లని, తప్పులని, అలాగే కొన్ని వస్తువులని అసలు ఇంటికి తెచ్చుకోకూడదు, అలాగే కొన్ని పనులను కూడా అసలు చేయకూడదండి. అవేంటివో మనం ఈరోజు తెలుసుకుందామండి. ముందుగా మనము అక్షయ తృతీయ ఏ రోజు వచ్చినో తెలుసుకుందామండి. మనకి 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తారీఖున వచ్చిందండి. బుధవారం రోజు వచ్చింది. ఆ రోజు మనం అక్షయ తృతీయని జరుపుకుంటామండి. అయితే ఇక అక్షయ తృతీయ రోజు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. ముందుగా అక్షయ తృతీయ రోజు చేయకూడని పనులలో మొదటిది ఏంటిదంటే అప్పు చేయకూడదండి. అక్షయ తృతీయ రోజు అప్పు చేసి బంగారం కొనకూడదు, అలాగే నగలు లేదా బంగారు ఆభరణాలు ఏవైతే ఉంటాయో అవి పోగొట్టుకోకూడదండి. అలాగే అక్షయ తృతీయ రోజు మనం కొనకూడని వస్తువులు అంటే ఇంటికి అస్సలు తెచ్చుకోకూడని వస్తువులు వచ్చేసి ప్లాస్టిక్ అండి, కంచు, అల్యూమినియము, కత్తెర, కత్తి, సూది, బ్లేడ్లు, నలుపు రంగు డ్రెస్సులు ఉంటాయి కదండి, ఆ నలుపు రంగు వస్త్రాలు కూడా తెచ్చుకోకూడదు. నలుపు రంగు ఫర్నిచర్ ఏమన్నా ఉంటే అది కూడా తెచ్చుకోకూడదండి. ఇనుము, ముళ్ళ ముక్కలు, గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం, అబద్ధాలు ఆడకూడదండి ఆ రోజు. అంటే గోళ్ళు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం చేయకూడదండి ఆ రోజు. అలాగే మాంసాహారం తినరాదు, ఉల్లి వెల్లుల్లి కూడా తినరాదు, దొంగతనం చేయరాదండి. ఇప్పుడు మనం అక్షయ తృతీయ రోజు ఏ పనులు చేయకూడదో, ఎలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకోకూడదో తెలుసుకున్నాం కదండి. అలాగే ఇప్పుడు మనం అక్షయ తృతీయ రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటో తెలుసుకుందామండి. ఇవి చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా విజయం లభిస్తుంది, అక్షయంగా ఆ పని జరిగిపోతుందండి. మరి ఆ పనులు ఏంటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందామండి. అక్షయ తృతీయ రోజు ముందుగా మనం లక్ష్మీ కుబేరులని ఖచ్చితంగా పూజించాలండి. అలాగే దాన ధర్మాలు చేయాలి, ఆస్తులు కొనొచ్చు, అలాగే ఈరోజు గృహప్రవేశాలు కూడా చేసుకోవచ్చండి. వివాహాలు, కొత్త వాహనాలు కొనడం కూడా మంచిదేనండి. అలాగే కొత్త ఇంటిని కొనడం, అక్షర పాయసం చేయించడం, పుస్తకాలు, దుస్తులు కొనడం, పనికి సంబంధించిన సామాగ్రి అంటే ఏమైనా పనులు చేస్తుంటాం కదండి మనం, ఆ పనికి సంబంధించిన సామాగ్రి కొనుక్కున్నా చాలా మంచిదేనండి. అలాగే మీరు ఏమైనా కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటుంటే దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు అండి. ఏ మంచి పని స్టార్ట్ చేసినా అది అక్షయంగా విజయం లభిస్తుంది. కాబట్టి మీరు ఏదైనా కొత్త పని స్టార్ట్ చేయాలనుకుంటున్నా కూడా ఈరోజు స్టార్ట్ చేయొచ్చండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.